హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై వీడియో. ఇదే నా ఛానల్ పేరు బీజేఎఫ్ మాధుర. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ చేస్తూ ఉంటాను. ఆ కంటెంట్స్ ఏంటేంటో వీడియోలో మాట్లాడుకుందాం, చివరి వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వస్తే నేను చేసే కంటెంట్లు ఏంటంటే మెయిన్ అంటే కామెడీ కంటెంట్. అంటే బొక్కల గేమింగ్తోని, ఇంకా గిల్మేట్స్తోని, టీమ్మేట్స్తోని ఆడేటప్పుడు కామెడీ వస్తుంది కదా, ఏదైనా మాట్లాడేటప్పుడు మేము ఎలా మాట్లాడతాం, ఇంకా మేము ఎలా ఉంటాం, గేమ్ ఎలా ఆడతాం, మా రియల్ గేమ్ ఏంటి, మేము అసలు నిజంగానే బాట్గలమా లేకపోతే ప్రో ప్లేయర్లమా అని ప్రతి వీడియోలో చూస్తారు మీరే. ఇంకా మేము ప్రో ప్లేయర్ అన్నారనుకో మీరు ఇంకా చూసి చచ్చిపోతారు అనమాట. అలా ఉంటాయి మా గేమ్ ప్లేలు. కామెడీ మాత్రం కన్ఫామ్గా ఉంటుంది. కామెడీ వీడియోస్ ఇదైతే పాయింట్ నెంబర్ 1. ఇదే కాంటెంట్ అంటే ఇదే మెయిన్ కంటెంట్ అంటే కామెడీయే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంకా స్ప్రేనే ఆడుతూ ఉంటారు కొంతమంది, చాలామంది. లేకపోతే ఇంకా కొంతమంది అయితే రూమ్స్ ఆడేటప్పుడు జంప్ షాట్లు ఆడతారు. జంప్ షాట్లు ఆడటంతో అవతల లోల్ ప్లేయర్స్ ఉన్నా ఎవరున్నా కానీ జంప్ షాట్లు ఆడుతున్నావు ఏంట్రా బాట్ కార్ లాగా అని అంటారు అవతల సైడ్ కన్ఫామ్గా. ఒకవేళ వాళ్ళు జంప్ షాట్లు ఆడకపోతే అప్పుడు మీరు జంప్ షాట్ నుంచి ఎలా నార్మల్గా ఆడాలి, లేకపోతే నేను జంప్ షాట్లు నేర్చుకుంటా బ్రో అంటే జంప్ షాట్లు నేర్పిస్తా అంతే. లేదు బ్రో నేను ఫ్రీ స్టైల్ నేర్చుకుంటా, లేకపోతే నేను బ్రేసిలింగ్ స్టైల్ నేర్చుకుంటా. ఇంకా చాలా గేమ్ ప్లే అంటేనే ఇంకా చాలా గేమ్ ప్లే చూపిస్తా. అంటే వాల్ ఎలా స్పీడ్ చేయాలి, ఇంకా గన్ స్విచ్ చేసి ఎలా కొట్టాలి, అసలు ఏ విధంగా ఆడితే అంత బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా ఎనిమిది ముందున్నాడు అనుకో, వాడు జంప్ షాట్లు ఆడేటప్పుడు మనం ఎలా కొట్టాలి, లేకపోతే వాడు ఊరికి వాళ్ళు అతనే ఉన్నాడు అనుకో ఆడిని ఎలా కొట్టాలి, ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తా ఈ గేమ్ ప్లే వీడియోస్లో. నెక్స్ట్ ఇంకో కంటెంట్ ఏంటంటే ప్రాంక్ వీడియోస్ చేస్తాం. ప్రాంక్ వీడియోస్ అంటే బొక్కల గేమింగ్ ప్రాంక్ చేయడం కానీ, లేకపోతే ఇంకా టీమ్మేట్స్ని ప్రాంక్ చేయడం, గిల్మేట్స్ని ప్రాంక్ చేయడం, లేకపోతే నార్మల్గా వీళ్ళు ఉంటారు కదా టుంగ్ సాగులు వేసుకుని వెళ్ళి లాబీని ప్రాంక్ చేయడం, త్రిబుల్ ప్రాంక్, ఇంకా అలాంటి ప్రాంక్స్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ కంటెంట్ విషయానికి వస్తే ఫోన్లో సెట్టింగ్స్ అంటే చాలామంది ఎవరో చెప్తున్నారు, ఏంటి వీళ్ళు చెప్పుకుంటే నిజంగానే మనం మంచిగా ఆడేస్తాం, ఈ సెట్టింగ్స్ పెట్టుకుంటే నిజంగానే మంచిగా ఆడేస్తాం అంటే అది ఏం పెట్టుకోవచ్చు ఏం పెట్టుకోకూడదు అంటే డెవలపర్ ఆప్షన్ అంటే ఏంటి, డిపిఐ అంటే ఏంటి, అసలు ఇవి మంచివేనా ఫోన్కి, ఏ ఫోన్కి పెడితే పర్లేదు లేకపోతే ఈ ఫోన్కి పెట్టకూడదు, ప్రతిదీ పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తే డిపిఐ ఎంత పెట్టుకోవాలి, అసలు డిపిఐ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, అసలు నా ఫోన్కి డిపిఐ బెటరా కాదా, అసలు డిపిఐ అనేది మంచిదా కాదా, ఒక డిపిఐ మీద మంచి ఒపీనియన్ అంటే దాని గురించి ఒపీనియన్ చెప్పేస్తా. ఒపీనియన్ కాదు, రియాలిటీ, డార్క్ రియాలిటీ చెప్పేస్తాను, మీకు ఇంకా అర్థమైపోతుంది డిపిఐ అంటే ఏంటో. చాలామంది గేమ్ ప్లేలు బాగోలేక లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ తిట్టడం వల్ల ఏదో ఒకటి చేసి ఇంకా వాళ్ళకి ఇసుకొచ్చేసి ఇంకా హ్యాక్ ఎక్కిచ్చేద్దామని చూస్తారు, ప్యానల్స్ హ్యాక్ అవన్నీ. అసలు ప్యానలే యూస్ చేయకుండా లేకపోతే ఏ థర్డ్ పార్టీ యాప్స్ ఏవి ఎక్కించకుండా నార్మల్గా మన గేమ్ ప్లేని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా ఆడితే మన గేమ్ ప్లే పెరుగుద్ది, ఇంకా ఏ విధంగా మనం ఎనిమిస్ని కొట్టాలి, వాళ్ళు ఎగురుతున్నప్పుడైనా కూర్చున్నప్పుడైనా లేకపోతే వాళ్ళు మూమెంట్ ఇచ్చేటప్పుడైనా మనం ఎలా మూమెంట్ ఇవ్వాలి వాళ్ళలాగా, అది మీరు ఎలా ఆడతారంటే నేను ఇంకప్పుడు చెప్తా. అంటే ఆ ప్యానల్ మీద హ్యాక్స్ మీద నేను అప్పుడు చెప్తా. అంటే మంచిదైన ప్యానల్ హ్యాక్, లేకపోతే ప్యానల్ హ్యాక్ లేకుండానే మన గేమ్ ప్లే గాడ్ లెవెల్ ఎలా మార్చుకోవాలి. ఇంకా చాలామందికి ఇది గ్రాఫిక్స్ ఉంటుంది కదా ఫ్రీ ఫైర్లో, అంటే స్మూత్, అల్ట్రా, స్టాండర్డ్, మ్యాక్స్ ఇవి ఉంటాయి కదా, వాటిని ఎలా పెట్టుకోవాలి లేకపోతే ఎందుకు పెట్టుకోవాలి, అసలు అది ఉండి లాభం ఏంటి అని చాలామంది తెలియదు. దాని గురించి ఇంకా అసలు పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది, దాని గురించి కూడా చెప్తాను మీరు అడిగితే. ఒకవేళ కామెంట్స్లో మీరు చెప్పారనుకో, బ్రో దీని గురించి చేయి బ్రో అంటే దాని గురించి చేస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ బ్రో నా ఫోన్ ల్యాగ్ అవుతుంది బ్రో, లేకపోతే నా ఫోన్ ఫుల్ హ్యాంగ్ అయిపోతుంది, హీట్ ఎక్కేస్తుంది బ్రో, ఏం చేయాలి బ్రో, ఫ్రీ ఫైర్ ఆడుతుంది ఫుల్ హీట్ ఎక్కేస్తుంది, ఏం చేయాలి బ్రో అంటే ఇంకా నేను దానికి సొల్యూషన్ చెప్తాను నాకు తెలిసింది. ఓకేనా. ఈ కంటెంట్ అంతా మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడు దాకా బాయ్ గైస్.